వాళ్ళెవరో పెట్టిన నిందలు నీ పైన ఎప్పుడు పనిచేయదు. జీవితాంతం నిందలు పెడతారు, జీవితాంతం అవమానిస్తారు, జీవితాంతం నిన్ను మాట్లాడతారు. ఎవడే అనుకుని ఉండేది? ప్రపంచంలో అందరూ అంటారు నువ్వు ఎంత పెద్ద లీడర్ అన్నావు, ఎంత పెద్ద పొలిటీషియన్ అన్నావు, ఎంత పెద్ద యాక్టర్ అన్నావు. ప్రపంచంలో ఉన్నది మనుషులు మాట్లాడడానికే. మాట్లాడేస్తున్నారు, మాటలు అంటారు, మరి భరించాలి. మరి అదే జీవితం. వాడనేశ్వరంటే వెంటనే కౌంటర్ బ్యాక్ అవసరం లేదు. నీ మౌనం మాట్లాడాలి. సైలెన్స్ ఇస్ యాక్షన్. యాక్షన్ ఎక్కడో ఉండదు, సైలెన్స్ లో ఉంటుంది. నేనేమైపోతాను, ఏమైపోతావు? చచ్చిపోయాక మిగిలేది చరిత్ర మాత్రమే. కంటి ముందు చావు కనిపిస్తున్నప్పుడు తృప్తిగా చావాలా. వాళ్ళన్నారు వీళ్ళన్నారని చెప్పి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని చావు ఎవరికన్నా వస్తుంది ఏ రోజన్నా. చచ్చేటప్పుడు ప్రశాంతంగా చావా. నీ బ్రతుకు నువ్వు బ్రతికినప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతావు. ఒక 100 కిలోమీటర్లు నడవాలనుకో, 50 కిలోమీటర్లు నడిచేశాక నా వల్ల కాదులే అని చెప్పి నువ్వు వెనకాల వచ్చేటప్పుడు ఒకటి ఆలోచించు, తిరిగి రావాలన్నా 50 కిలోమీటర్లు నడవాల్సిందే. ఆ నడక ఏదో ముందుకు నడువు, రాగు, రెస్ట్ తీసుకో, వెనకాల అడుగు వేయకు. అడుగులు వేసేంత సత్తా నీకున్నప్పుడు గెలిచేంత సత్తా కూడా నీలోనే ఉంది. చేయగలుగుతానో చేయలేనో నాకు తెలీదు, ఏమైనా జరగచ్చు. సాధించాక నువ్వు ఏం మాట్లాడాలో సాధించేటప్పుడే మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క అడుగు బలంగా వెయ్యి. నువ్వు డిసైడ్ అయ్యే పనిలో ఉంటే నీ మైండ్ సెట్ దున్నే పనిలో ఉంటది. ఇదే మైండ్ సెట్ మీద ప్రతిరోజు వాట్సాప్ సెషన్ జరుగుతుంది. లింక్ అని నాకు మెసేజ్ చేయి, డైరెక్ట్ మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ.